గైస్ మనమైతే ఇలా క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. అండ్ అక్కడ వాళ్ళతోటి మాట్లాడి కనెక్ట్ అయ్యాం. అండ్ ఆల్రెడీ నాకు అలా సగం మంది తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్లో పెడతా, అందరినీ పరిచయం చేపిస్తా. ఆ వ్లాగ్ని ఫుల్ చూసేసేయండి. థ్యాంక్ యూ. వెళ్తాను ఇప్పుడు వెళ్ళాక వ్లాగ్ పెట్టేస్తాను. ఫుల్ వ్లాగ్ చూసేయండి, మా యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఏమైనా అవుట్ఫిట్ ఎట్లుందో కామెంట్ కొట్టండి. చలో బైక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం ఈవెంట్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళే వరకు. ఇక్కడే మన మీటింగ్ జరగబోతుంది క్రియేటర్స్ గ్రోత్. అండ్ ఇక్కడ కింద ఫోటోషూట్ చేస్తున్నారు. ఫోటోషూట్ కోసం వస్తే వెంకీ ఇవ్వడం తామా అని చేస్తున్నాడు. ఇక్కడ ఐడి కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి. ఐడి కార్డ్ పెట్టుకుని ఫోటో దిగేసినాం. ఇక్కడ ఐడి కార్డ్స్ చేసుకొని పైకి వచ్చినాం. ఇంకెవ్వరు రాలేదు. ఒక నిమిషం ఆగండి, అందరు వచ్చేసారు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరు వచ్చేసారు పైకి. మన తెలుగులో ఏమైతుందో క్రియేటర్స్ది వీడియో చేశారు అక్కడ. అసలు యాక్చువల్గా ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు మన ఇన్స్టాగ్రామ్ని వాడుకొని చూడండి ఒకసారి ఏం చేస్తున్నారు. Again matters. Next. So think of personal continuous matter. I want to take a very short note on freedom of time and freedom of creativity. నేను చాలా ఇంట్రోవర్ట్. క్వాలిటీ విషయంలో వస్తే అసలు ఎక్కడ తగ్గలేదు. క్వాలిటీ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. నేను సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. నా క్వాలిటీ బ్రాండ్ అప్డేట్స్ కోసం నా అకౌంట్ ఫాలో చేస్తున్నాను. ఫైనల్లీ నేను అనుకున్నది జరిగింది. అసలు ఏం జరిగిందంటే 3 days నుంచి మన క్లాతింగ్ బ్రాండ్ లో ప్రొడక్ట్ డిజైన్ చేయడం కోసం ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ వెతుకుతున్నాను. 2 days వరకు ఎవరు మైండ్ డిజైనర్ దొరకలేదు. ఫైనల్లీ థర్డ్ డే ఒక గ్రాఫిక్ డిజైనర్ నాకు పరిచయం అయ్యాడు. అతనికి నా ప్రొడక్ట్ ఎలా ఉండాలనుకుంటున్నాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్ గా మన క్లాతింగ్ బ్రాండ్ లో ప్రొడక్ట్ డిజైన్ అయితే ఫినిష్ అయ్యింది. ఆ డిజైన్ చూడాలని ఉందా? మన క్లాతింగ్ బ్రాండ్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ ఫాలో చేసుకోండి. నా లైఫ్ లో ఇంకో డిసిజన్ తీసుకుంటున్నా. అదే అండి, యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. దానికోసం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నా. కానీ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే యూట్యూబ్ నిజంగా తెలుగులో ఇట్లాంటి జమ్స్ ఉన్నారు. లిటరల్లీ జమ్స్ అనుకోవచ్చు. వాళ్ళని చూస్తే నాకే గూస్ బంప్స్ వస్తుంటాయి. అండ్ అంత డిఫీటింగ్. ఒకసారి చూడండి ఎట్లున్నాడు, రైట్? ఎంత గట్స్ ఉండాలి ఇక్కడ నిలబడాలంటే. ఎక్కడి నుంచి వస్తుంది? విజయవాడ నుంచి వచ్చింది మన కోసం. అండ్ ఐ వాంట్ టు షో దిస్ అండ్ ఐ వాంట్ టు డెడికేట్ టుడేస్ ఈవెంట్ టు హిమ్. అండ్ ఐ వాంట్ టు మంచి యాక్టర్ అవ్వాలని అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లీ డబ్స్ మ్యాచ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అంటే వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని మనం చేస్తే మనం కూడా ఏదో రోజు ఆ స్టేజ్కి వెళ్ళవచ్చు అని అయితే డబ్స్ మ్యాచ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో అది ఎలా ఉందంటే ఆ వీడియోస్ చాలా వరకు ఏదో గుంపులో పోయిందన్నట్టు పరిగెత్తేస్తున్నాయి వీడియోస్. సో కాబట్టి ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు, మనం ఏదైనా కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అంటూ, అంటే నేనేదో చేసింది కొత్తగా ఉండాలి అంటూ ఈ వ్లాగ్స్ డిఫరెంట్గా ట్రై చేశాను. నువ్వు ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేయకపోతే అసలు పట్టించుకోకండి. మీరు ఒకసారి స్టార్ట్ చేసి 1 month అలా చేస్తే కనుక అంటే వాళ్ళ ముందు మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట. సో మీరు చేయట్లా నేను చేస్తున్నా అని ఎవరైనా మనం లెక్కరిస్తున్నారంటే వాడి ముందు మనం హీరోలా ఫీల్ అవ్వాలి. ఇది మాత్రం పక్కా ఈ యాటిట్యూడ్తో ఉంటే కనుక మనం పక్కా సక్సెస్ అవుతామని 100% చెప్పచ్చు. ఏవి చేశారన్నా థ్యాంక్ యూ, నాకు చాలా బాగా అనిపించింది. చరణ్ అయ్యుండొచ్చు, లావెన్ అయ్యుండొచ్చు, మీరందరూ మిమ్మల్ని చూసి నేను చెప్పాలి ఒక చిన్న లైన్స్. మనోడు పాలిటెక్నిక్ చేస్తుండు. ఫర్ పార్ట్ టైం హీ వర్క్స్ ఇన్ షోర్మా సెంటర్లో పనిచేస్తాడు. బట్ ఈ నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్. ప్రతి రోజు వీడియో చేస్తాడు, బ్లాగింగ్ చేస్తాడు, గుడికి పోయేది. హీస్ అ గుడ్ స్పీకర్ ఐ కెన్ ఫీల్. ఎందుకంటే అంత మంచి స్టోరీ టెలింగ్ చేస్తాడు. ఈ రోజులో నీకు ఏం రాకపోవచ్చు, నువ్వు పెద్దగా అయినాక అంటే ఇంకా అయితే కానీ కాదు, నువ్వు ఎంబీఏలో డిగ్రీలో అయిపోయిన పొజిషన్కి వెళ్ళాక నువ్వు ఇట్లా స్టేజ్ మీద నిలబడి ఒక 1000 members కూడా మాట్లాడగలుగుతావు. కంటెంట్ క్రియేషన్ నీకు అందిస్తుంది. సో ఏది ఎక్స్పెక్ట్ చేయకు. మీరు ఆపకుండా వీడియోస్ చేయండి. సో మీరు ఎవరికైనా ఇంట్రోవర్ట్ అయ్యే ఉండవు, ఆపకుండా వీడియోస్ చేస్తే మీరు నా
వల్ల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఏదైనా చేయగలరు. ఒకవేళ అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోయినా దాంట్లో 20% వరకైనా రీచ్ అవుతారు పక్క. సో మనం ట్రై చేయడం అనేది మనం చేయాలి. సో అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది తెలియదు కాబట్టి మనకి ఫస్ట్ స్టెప్ ట్రై అండ్ ఆ తర్వాత ఏదైతే అదైతే. Super, thank you. And I call upon Uncle Rao sir onto the stage. Photo Mama team to felicitate, appreciate చేయగలుగుతున్నాం. And big applause guys. Big applause. మనకైతే స్నాక్స్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇందులో ఒకటి లేస్, ఇంకొకటి జ్యూస్ అండ్ ఇంకొకటి లాట్ చాకోపాయ్ ఉంది. అండ్ ఇది ఏంటిది అండ్ పల్లి చిక్కీ ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఉంది. ఇది ఏంటిది అసలు సమోసా. మనం చేసిన వీడియో అయితే స్క్రీన్లో ఇప్పించినాము. వీడియో మొత్తం చూడడానికి చక్కగా అయితే ఆన్ ద స్పాట్ మనం వీడియో చేసి ఇచ్చామన్నమాట అక్కడ. సో మన కోసం చేసింది కదా ఏదో ఒకటి సిద్ధంగా కూడా అవ్వడానికి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మీన్స్. అండ్ అదే మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవ చేస్తారు. నేనే చేస్తాను. సూపర్ వచ్చినాయి అవార్డ్స్ అనమాట. రివార్డ్స్ అన్ని యూట్యూబ్లో వేసేస్తాం, చూసేసుకోవాలి. మా వెంకీ బాయ్ ఇంకా పెట్ లాట్ ఆఫ్ మెంబర్స్ అందరు నెంబర్ వేసేసుకున్నాం. అందరికి ఫోన్ కొట్టడం వేసేవాలి. ఇక ఏజ్ ఉంది, ఇంకా మస్తు మంది కావాలి. ఇంకా మస్తు మంది కలిసి బాకీ ఉంది. అందరినీ కలిసి ఇచ్చి పడేయాలి మొత్తం. ఈవెంట్ అయిపోయింది. రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం తినడానికి. ఇట్లా వెంకీ ఇట్లా అందరు వెళ్తున్నారు లోపలికి. 20 minutes టైం ఇచ్చారు. 20 minutes దాకా ఇలా వెయిట్ చేయాలంట. ఆ తర్వాతనే పైకి పంపిస్తారంట. ఇదంతా మన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు. ఇట్లా 20 minutes లాంగ్ వెయిటింగ్ తర్వాత తినడానికి పంపించినారు. అండ్ ఇక్కడ మన వాళ్ళందరూ తింటున్నారు. ఇక ఎక్స్పెక్టెడ్ అంటే ఇదే అనుకుంటా. అందరు కలిసి తింటున్నాం. తినడం అయిపోయింది అండ్ బిల్ కట్టే టైంకి వచ్చేసినాం అందరం. అండ్ మనకి ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఈవెంట్ మాత్రం క్రేజీ సక్సెస్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ గారు చెప్పాను ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తా అని. ఇంపాక్ట్ క్రియేట్ చేసా. అదేంటో నేను యూట్యూబ్ నా బ్లాగ్లో పెట్టేస్తా. అదేంటో ఇంపాక్ట్ మొత్తం క్రేజీ క్రియేట్ చేసినాం మనం అక్కడ. మనది వీడియో కూడా వస్తుంది లొకేషన్ ఛానల్లోంచి. మనకి ఇచ్చిన దాంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ స్నాక్స్ ఐటమ్ అండ్ సెకండ్ వచ్చేసి బుక్ ఉంది ఈ లొకేషన్ అది. అండ్ థర్డ్ వచ్చేసి ఏముందో చూద్దాం మీ గిఫ్ట్లో. ఇందులో వచ్చి కప్పు ఉంది. కప్పు పైన ఏం రాసిందో చూద్దామా. క్రియేటర్స్ గ్రోత్ అండ్ ఎవరి గ్రూప్ అని ఉంది. ఇవన్నిటిలో నచ్చింది ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్. నాకు ఇప్పటిదాకా ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ లేదు. ఇదే ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ నా దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అవార్డు ఇచ్చారు. అది కూడా మనం ఒక వీడియో చేసినాం. ఆ వీడియోకి ఇచ్చినాం. అది క్రియేటర్స్ గ్రూప్ ఈవెంట్లో ఉంటుంది అండ్ నా పేజ్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు మనకు పార్టిసిపేటింగ్.